మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వంటిగదిలో నీళ్ల బిందె ఏ మూల పెడితే దరిద్రం, అప్పుల పాలైపోతారు. అదే ఏ మూల పెడితే డబ్బే డబ్బు. మన హైందవ సనాతన ధర్మంలో మరియు వాస్తుశాస్త్రంలో ప్రతి చిన్న విషయానికి ఎంతో ప్రాముఖ్యత దాగి ఉంటుంది. ప్రాచీన కాలం నుండి మన పెద్దలు ఆచరిస్తూ వస్తున్న ప్రతి నియమం వెనుక ఎంతో లోతైన అర్థం, అంతరార్థం మరియు శాస్త్రీయపరమైన ఆధ్యాత్మికపరమైన ప్రయోజనాలు మెండుగా దాగి ఉన్నాయి. ముఖ్యంగా మన ఇంటికి మూలాధారం, ఆరోగ్యానికి మరియు ఐశ్వర్యానికి కేంద్ర బిందువైన వంటగది విషయానికొస్తే అక్కడ పాటించవలసిన నియమాలు చాలా కఠినంగా మరియు ఖచ్చితంగా ఉంటాయి. వంటగదిలో మనం ఉపయోగించే ప్రతి వస్తువు, ముఖ్యంగా నీరు మరియు నిప్పు, మన కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితులను మరియు మానసిక ప్రశాంతతను శాసిస్తాయి. నీరు ప్రాణాధారం. నీరు లేనిదే ఏ ప్రాణి జీవించలేదన్నది ఎంత సత్యమో, వంటగదిలో నీళ్లు లేకపోతే ఏ పని జరగదు అన్నది కూడా అంతే సత్యం. అందుకే ప్రతి ఇంట్లో, ప్రతి వంటగదిలో నీటిని నిల్వ చేసుకోవడానికి బిందెలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ నీళ్ల బిందె గురించి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అనే విషయం చాలామందికి తెలియదు. నీళ్ల బిందె అనేది కేవలం దాహాన్ని తీర్చే నీటిని నిల్వ ఉంచే ఒక సాధారణ పాత్ర మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం నీళ్ల బిందె అనేది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. నీటిని మనం గంగమ్మ తల్లి అని ఎలాగైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తామో, ఇంట్లో నీటిని నిల్వ చేసే ఆ బిందెను, నిండు నీటి బిందెను కూడా లక్ష్మీదేవి ప్రతిరూపంగానే భావించాలి. లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుభ్రత, పవిత్రత ఖచ్చితంగా ఉండాలి. అందువల్ల నీళ్ల బిందెను ఎల్లప్పుడూ అత్యంత శుభ్రంగా, నీట్గా ఉంచుకోవాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో, ఆధునిక కాలంలో చాలామందికి ఈ సూక్ష్మమైన వాస్తు నియమాలు, పద్ధతులు తెలియక నీళ్ల బిందె విషయాల్లో చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. తెలియక చేసే ఈ చిన్న తప్పుల వల్ల వారి జీవితాల్లోకి తెలియని కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. నీళ్ల బిందెను ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం పెట్టకూడని దిశల్లో, మూలల్లో పెట్టి లేనిపోని కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఎంతో సిరి సంపదలతో తొలతూగిన కుటుంబాలు కూడా వంటగదిలో ఈ నీళ్ల బిందెను తప్పుగా పెట్టడం వల్ల మెల్లమెల్లగా దరిద్రం బారిన పడి అప్పుల పాలైపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో సంపాదన ఎంత ఉన్నా సరే నీళ్ల బిందెను తప్పు దిశలో ఉంచినట్లయితే ఆ డబ్బు నీళ్లలాగే ఖర్చయిపోయి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలని దయనీయ స్థితి వస్తుంది. అసలు నీళ్ల బిందెను వంటగదిలో ఏ దిక్కున పెట్టాలి, ఏ దిక్కున అస్సలు పెట్టకూడదు, ఏ మూల పెడితే దరిద్రం దాపరిస్తుంది, ఏ మూల పెడితే లక్ష్మీ కటాక్షం కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయి, డబ్బు వస్తుంది, ఇలాంటి అత్యంత ఆసక్తికరమైన మరియు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన వాస్తు రహస్యాలను మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలుసుకునే ముందు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవియే నమః అని కమెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, మనం ముందే చెప్పుకున్నట్లుగా నీళ్ల బిందె అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం గనుక వంటగదిలో ఆ నీళ్ల బిందెను పెట్టే చోటు ఎప్పుడూ అత్యంత పరిశుభ్రంగా, కళకళలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే మురికి, అపరిశుభ్రత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. ఆ స్థానంలో దరిద్ర లక్ష్మి ప్రవేశిస్తుంది. కాబట్టి నీళ్ల బిందెను ఉంచే ప్రదేశం చుట్టుపక్కల ఎప్పుడూ దుమ్ము, ధూళి, బూజులు అస్సలు ఉండకూడదు. చాలామంది ఇళ్లల్లో గమనిస్తే నీళ్ల బిందె కింద భాగంలో పాచి పట్టిపోవడం, చుట్టుపక్కల బూజులు పట్టి ఉండడం, చీమలు, బొద్దింకలు తిరుగుతూ ఉండటం మనం చూస్తుంటాం. ఇది చాలా ఘోరమైన అపరాధం. ఇలా నీళ్ల బిందె చుట్టూ దుమ్ము, బూజులు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం లోపించి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. కాబట్టి ప్రతిరోజు నీళ్ల బిందెను ఉంచే స్థలాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి, వీలైతే కాస్త పసుపు నీళ్లు చల్లి ముగ్గు పెట్టి మరీ బిందెను ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో సానుకూల శక్తులు, పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించబడి ఇంట్లోకి ధనాకర్షణ జరుగుతుంది. ఆ ప్రదేశం ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంట్లో సిరి సంపదలు అంతగా వృద్ధి చెందుతాయి. నీళ్ల బిందెల వినియోగం విషయంలో పాటించవలసిన మరొక అతి ముఖ్యమైన మరియు ఆరోగ్యకరమైన నియమం ఏమిటంటే, ఇంట్లో ఎల్లప్పుడూ 2 నీళ్ల బిందెలను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఒకే బిందెను ప్రతిరోజు పదే పదే కడగకుండా అందులోనే నీళ్లు నింపుతూ వాడటం వల్ల దోషంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి 2 బిందెలు ఉంటే ఒక దాంట్లో పవిత్రమైన జలాన్ని పోసి పక్కన పెట్టుకొని వాడుకోవాలి.
రెండవ బిందెను శుభ్రంగా తోమి కడిగి ఒక రోజంతా ఎండలో ఉంచాలి. సూర్యరశ్మికి అపారమైన శక్తి ఉంది. ఎండలో బిందెను ఉంచడం వల్ల అందులో ఉండే క్రిములు నశించడమే కాకుండా సూర్యభగవానుడి పాజిటివ్ ఎనర్జీ ఆ బిందెకు పడుతుంది. మరునాడు ఆ ఎండిన బిందెను తీసుకువచ్చి అందులో తాగునీటిని పోసి వాడుకోవాలి. ఆ ముందు రోజు వాడిన బిందెను మళ్ళీ శుభ్రంగా తోమి కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మార్చుకుంటూ ఎండలో ఆరబెడుతూ బిందెలను ఉపయోగించడం వల్ల ఆ నీటిని తాగిన కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, తేజస్సు మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ పద్ధతిని పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు విధిగా పాటించేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా, ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన జీవనం సాగించారు. ఆధునిక కాలంలో మనం ఈ చిన్న పద్ధతిని విస్మరించడం వల్లే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. అదేవిధంగా నీటిని నిల్వ చేయడానికి వాడే బిందెల విషయంలో లోహాల ఎంపిక కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నీటిని ఎల్లప్పుడూ స్టీల్ లేదా రాగి బిందెల్లో మాత్రమే పోసి ఉంచుకోవాలి. వేరే ఇతర లోహాలతో చేసిన బిందెలు అనగా ప్లాస్టిక్ బిందెలు, ఇత్తడి బిందెలు, అల్యూమినియం బిందెలు లేదా ఇనుప బిందెలు అస్సలు వాడకూడదు. ముఖ్యంగా ప్లాస్టిక్ బిందెలలో నీటిని నిల్వ చేయడం వల్ల అందులోని రసాయనాలు నీటిలో కలిసిపోయి అనేక క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు దారితీస్తాయని ఆధునిక సైన్స్ కూడా చెబుతోంది. అలాగే ఇత్తడి, అల్యూమినియం పాత్రలు కూడా ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగిస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ లేదా రాగి బిందెల్లో మాత్రమే నీటిని నిల్వ చేసుకోవాలి. రాగికి నీటిలోని మలినాలను నాశనం చేసే అద్భుతమైన శక్తి ఉంది. అలాగే రాగి అనేది అగ్నితత్వం కలిగిన లోహమని శాస్త్రాలు చెబుతున్నాయి. రాగి బిందెలో నీటిని నిల్వ ఉంచి కాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది మరియు శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఇక స్టీల్ బిందెలు కూడా రోజువారీ వాడకానికి సురక్షితమైనవి మరియు శుభ్రం చేసుకోవడానికి సులువుగా ఉంటాయి. కాబట్టి ఈ 2 రకాల బిందెలను మాత్రమే వంటగదిలో అనుమతించాలి. వేరే ఏ ఇతర లోహాలతో చేసిన బిందెలను వాడకూడదు అని గట్టిగా గుర్తుంచుకోండి. ఇక అతి ముఖ్యమైన ఘట్టం వంటగదిలో నీళ్ల బిందెను ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి అనే విషయం గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. నిజానికి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి. అందరూ సాధారణంగా వంటగదిలో బిందెలతో నీటిని నిల్వ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ నీటి బిందెను పొరపాటున కూడా వంటగదిలోని ఆగ్నేయ మూలలో అనగా అగ్నిస్థానంలో అస్సలు పెట్టకూడదు. వంటగదిలో స్టవ్ ఉండే చోటు లేదా ఆగ్నేయ దిశలో నీళ్ల బిందెను పెడితే అది పెను వినాశనానికి దారితీస్తుంది. ఎందుకంటే అగ్ని మరియు జలం అనగా నీరు ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమైన తత్వాలు. వేదాలలో అగ్నిదేవుడు మనిషికి ధనాన్ని, సంపదను, కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు అని స్పష్టంగా చెప్పబడింది. అగ్ని అంటే మనలో ఉండే ఫైర్, అంటే కసి, పట్టుదల, చైతన్యం. ఈ ఫైర్ మనకు డబ్బులు సంపాదించే శక్తినిస్తుంది. ఇంట్లోని ఆగ్నేయ దిశ మనలోని ఈ ఫైర్ని, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అటువంటి అగ్నిస్థానంలో నీటిని పెడితే ఏమవుతుంది? మండుతున్న మంటపై నీళ్లు పోస్తే మంట ఎలాగైతే ఆరిపోతుందో మనలోని చైతన్యం, ధనం సంపాదించాలనే ఫైర్ అంతా కూడా ఆ అగ్నిస్థానంలో నీరు ఉండడం వల్ల చల్లబడిపోతుంది, తగ్గిపోతుంది. ఆ ఫైర్ పెరిగితేనే మనకు ఆదాయం, ధనం పెరుగుతాయి. ఎప్పుడైతే ఆగ్నేయంలో నీళ్ల బిందెను పెడతామో ఆ క్షణం నుండే ఆ ఇంట్లో ధన నష్టం ప్రారంభమవుతుంది. వస్తున్న ఆదాయం ఆగిపోవడం లేదా వచ్చిన డబ్బులు వచ్చినట్లుగానే అనవసరమైన ఖర్చులకు నీళ్లలాగా ఖర్చయిపోవడం జరుగుతుంది. ఇంట్లో ధనం హరించుకుపోయి పొదుపు అనేది శూన్యమవుతుంది. రోజురోజుకు అప్పులు పెరిగిపోయి అప్పుల పాలైపోయి దరిద్రం తాండవిస్తుంది. అగ్ని మరియు నీరు కలవడం వల్ల వాతావరణంలో ప్రతికూల శక్తులు ఉద్భవించి ఆ ఇంట్లో ఉండే స్త్రీలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్త్రీలు తరచుగా నీరసపడిపోవడం, గర్భాశయ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటివి బాధిస్తాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, భార్యాభర్తల మధ్య విభేదాలు, పిల్లలతో చికాకులు, మొత్తంగా మెంటల్ టెన్షన్ అంటే మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. ఇవన్నీ వాస్తుశాస్త్రంలో మహర్షులు, వాస్తు పండితులు తమ అనుభవంతో, జ్ఞానంతో చెప్పిన అక్షర సత్యాలు. వంటగదిలో ఆగ్నేయ దిశలో పొరపాటున కూడా బిందెలతో నీటిని నిల్వ ఉంచకూడదు. అలా ఉంచితే ఇంట్లో ధనం నిలవదు, సంపాదన పూర్తిగా తగ్గిపోయి చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. మరి నీళ్ల బిందెను వంటగదిలో ఎక్కడ పెట్టాలంటే? నీళ్ల బిందెను వంటగదిలోని ఉత్తర వాయువ్య దిశలో పెట్టుకోవడం అత్యంత శ్రేయస్కరం.
ఉత్తర వాయువ్యం అనేది వాయుదేవుడికి సంబంధించిన స్థానం మరియు ఇది నీటిని నిల్వ ఉంచడానికి అనుకూలమైన దిశగా వాస్తుశాస్త్రం సూచిస్తోంది. ఈ మూలలో నీళ్ల బిందెను ఉంచడం వల్ల అగ్ని మరియు జలతత్వాల మధ్య ఘర్షణ ఉండదు. ఎప్పుడైతే వంటగదిలో ఉత్తర వాయువ్య దిశలో ఈ లక్ష్మీ స్వరూపమైన నీళ్ల బిందెను, అందులోనూ స్టీల్ లేదా రాగి బిందెను అత్యంత పరిశుభ్రంగా ముందు చెప్పుకున్న విధంగా చుట్టూ ఎలాంటి బూజులు దుమ్ము లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ 2 బిందెలను మార్చి ఎండబెడుతూ వాడుకుంటారో ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎప్పటికీ లోటుండదు. ఈ ఉత్తర వాయువ్య మూలలో నీటిని ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. అప్పుల బాధల నుండి క్రమక్రమంగా బయటపడే మార్గాలు, అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెంపు వంటివి కలిసి వస్తాయి. ఇంటి యజమాని సంపాదన నలుదిక్కుల నుండి వృద్ధి చెంది ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అలాగే ఈ సరైన దిశలో నీటి బిందెను ఉంచడం వల్ల ఇంట్లోని స్త్రీల ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. వారిలో ఉండే నీరసం తగ్గిపోయి శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటారు. మెంటల్ టెన్షన్లు మాయమైపోయి కుటుంబ సభ్యులందరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇదంతా కేవలం ఒక నీళ్ల బిందెను సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంచడం వల్ల జరిగే అద్భుతమేనా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ప్రకృతిలోని పంచభూతాలను సమతుల్యంగా ఉంచుకోవడమే వాస్తుశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే మనం పంచభూతాలకు విరుద్ధంగా ప్రవర్తించకుండా వాటికి అనుకూలంగా నడుచుకుంటామో అప్పుడు ఆ ప్రకృతి మాత, ఆ లక్ష్మీదేవి మనల్ని అన్ని విధాలా చల్లగా చూస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు మీ వంటగదిలో నీళ్ల బిందెను ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా ఆగ్నేయ మూలలో పెట్టి ఉంటే వెంటనే దానిని మార్చి ఉత్తర వాయువ్య దిశలోకి మార్చండి. అలాగే ఇత్తడి, ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం స్టీల్ లేదా రాగి బిందెలను మాత్రమే వాడటం ప్రారంభించండి. నీళ్ల బిందె ఉండే చోటును దేవుడి మందిరంలాగా శుభ్రంగా ఉంచుకోండి. అపరిశుభ్రతను దరిచేరనీయకండి. ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. దరిద్రం, అప్పులు అనే మాటలు మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమైపోతాయి. మరి నీళ్ల బిందెను వంటగదిలో ఎక్కడ, ఎలా పెట్టాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో ద్వారా చాలా స్పష్టంగా తెలుసుకున్నారు కదా. కేవలం తెలుసుకోవడమే కాకుండా ఈ రోజు నుండే మీరు కూడా ఈ వాస్తు నియమాలను మీ ఇంట్లో తప్పక పాటించండి. ఎలాంటి ఆర్థిక, అనారోగ్య, మానసిక సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించండి. ఈ వీడియోలో చెప్పబడిన సమాచారం మీకు నచ్చితే, ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి వారికి కూడా ఈ విలువైన వాస్తు సమాచారాన్ని తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు వాస్తు విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ముక్క మగవారికి ఒక వరం. ఈ ముక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా మనం దారి పొడవునా, పొలాల గట్ల మీద, ఖాళీ ప్రదేశాల్లో కొన్ని మొక్కలను చూస్తుంటాం. వాటిని మనం కలుపు మొక్కలు అని భావించి పట్టించుకోకుండా వదిలేస్తుంటాం. కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. అందులోనూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉత్తరేణి మొక్క విశిష్టత అంతా ఇంతా కాదు. దీనిని చూసిన వారు, దీని గింజలు బట్టలకు అంటుకున్నప్పుడు విసుక్కునేవారు చాలామంది ఉంటారు. కానీ దీని అసలు రహస్యం తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ వీడియో మగవారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఎందుకంటే ఉత్తరేణి మొక్క మగవారికి ఒక గొప్ప వరం లాంటిది. నేటి కాలంలో పురుషులు ఎదుర్కొంటున్న అనేక రకమైన వ్యక్తిగత సమస్యలకు, శారీరక బలహీనతలకు ఈ మొక్క ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. మరి ఇంతకీ ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ మొక్క గురించి మాట్లాడుకునే ముందు దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ వృత్తాంతాన్ని మనం తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం దేవేంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించిన తర్వాత నముచి అనే రాక్షసుణ్ణి చంపడానికి అతనితో స్నేహం నటిస్తాడు. నముచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో
ఇంద్రుడు కపటంతో అతని తలను నరికివేస్తాడు. ఆ తెగిన తల మిత్రద్రోహి మిత్రద్రోహి అని అరుస్తూ ఇంద్రుణ్ణి వెంటాడుతుంది. ఆ భయంకరమైన పరిస్థితి నుండి బయటపడడానికి ఇంద్రుడు బృహస్పతిని వేడుకుంటాడు. బృహస్పతి రాజసూయ యాగంలోని ఒక ప్రత్యేకమైన యాగాన్ని సూచిస్తాడు. ఆ యాగంలో ముళ్లలా ఉండే ఉత్తరేణి విత్తనాలను ఆహుతిగా వాడతారు. ఈ యాగం చేయడం వల్ల ఇంద్రుడు ఆ నముచి తలకు కనిపించకుండా అదృశ్యమవుతాడు. ఈ విధంగా దారి తప్పించింది అంటే అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపమార్గం అనే పేరు వచ్చింది. దీనిని వృక్షశాస్త్రంలో ఎకిరాంథస్ ఆస్పరా అని పిలుస్తారు మరియు ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. మగవారి విషయానికి వస్తే నేటి ఆధునిక జీవనశైలి వల్ల అనేక రకాల ఒత్తిళ్లు, కాలుష్యం మరియు సరైన పోషకాహారం లేకపోవడం వల్ల పురుషుల్లో శృంగారపరమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శీఘ్రస్ఖలనం, వీర్యకణాల లోపం, నరాల బలహీనత, డిప్రెషన్ వంటి సమస్యలతో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి వారికి ఉత్తరేణి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఉత్తరేణి గింజలను సేకరించి వాటిని శుభ్రం చేసి పాలలో వేసి బాగా మరిగించి ఆ పాలను ప్రతిరోజు తాగితే పురుషుల్లో అద్భుతమైన శక్తి వస్తుంది. ఇది శరీరంలోని నరాలకు బలాన్నిచ్చి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో, వీర్య వృద్ధిని కలిగించడంలో దీనికి సాటి వచ్చే ముక్క మరొకటి లేదు. పురుషులు ఎదుర్కొనే లోపాలను సరిదిద్దడంలో ఉత్తరేణి సమూలం అంటే ఆకులు, వేరు, కాండం, గింజలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కేవలం లోపలికి తీసుకోవడమే కాకుండా శారీరక దారుఢ్యం కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. వ్యాయామం చేసే మగవారు ఈ ముక్క ఆకులను, కాండాన్ని, వేర్లను, గింజలను సేకరించి చూర్ణం చేసుకుని ఆ చూర్ణంలో తేనె కలిపి రోజు చిన్న వేరుశనగ గింజంత పరిమాణంలో తీసుకుంటే కండరాల పుష్టి కలుగుతుంది. నేటి కాలంలో మగవారిని వేధిస్తున్న మరో ప్రధాన సమస్య పొట్ట దగ్గర అధిక కొవ్వు. కూర్చుని చేసే పనులు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మగవారిలో పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయి అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ పొట్ట సమస్య తగ్గటం కోసం ఉత్తరేణి ఆకుల రసం ఒక అద్భుతమైన చికిత్స. దీనికోసం తాజా ఉత్తరేణి ఆకులను సేకరించి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కలిపి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. రసంలోని నీరంతా ఆవిరైపోయి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఆ నూనెను వడపోసి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెతో పొట్ట భాగంలో మర్దన చేస్తూ ఉంటే అక్కడ పేరుకుపోయిన మొండి కొవ్వు క్రమంగా కరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ చిట్కాలతో పాటు మగవారు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. కేవలం ఔషధాల మీద మాత్రమే ఆధారపడకుండా ప్రతిరోజు కనీసం 40 నిమిషాల పాటు మంచి వ్యాయామం లేదా వేగంగా నడవడం వంటివి చేయాలి. ఉదయాన్నే సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల విటమిన్ డితో పాటు శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట దొరికే జంక్ ఫుడ్స్, అధికంగా నూనెలో వేయించిన పదార్థాలు, అతిగా స్వీట్లు తినడం వంటివి మగవారిలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. కాబట్టి అవి తినడం తగ్గించండి. ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ సరైన నిద్రను అలవాటు చేసుకోవాలి. ఇంకొక రహస్యం ఏమిటంటే ఉత్తరేణి మొక్కను మనం ఆహారంగా కూడా తీసుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. ఈ మొక్క ఆకులను శుభ్రంగా కడిగి మనం రెగ్యులర్గా వండుకునే పప్పులో వేసుకుని వండుకోవచ్చు. దీనిని ఉత్తరేణి పప్పు అని పిలుస్తారు. అలాగే ఈ ఆకులతో కూర కూడా వండుకోవచ్చు. ఇలా ఆహార రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్, కాల్షియం మరియు ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. మగవారు వారానికి 1 లేదా 2 సార్లు ఈ ఆకులను ఆహారంగా తీసుకుంటే వారి రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. దంత సమస్యలతో బాధపడే వారికి కూడా ఉత్తరేణి ఒక గొప్ప వరప్రదాయిని. పూర్వకాలంలో మన పెద్దలు బ్రష్లు లేని సమయంలో ఉత్తరేణి వేర్లతోనే దంతాలను తోముకునేవారు. ఉత్తరేణి వేరుతో దంతాలను తోమితే మీ దంతాలకు ఏనుగంత బలం వస్తుంది. దంతాల మధ్యలో పేరుకుపోయిన క్రిములు నశిస్తాని, చిగుళ్ల నుండి రక్తం కారటం ఆగిపోతుంది. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు ఈ వేరును నమిలి ఆ రసాన్ని నోట్లో ఉంచుకుంటే మౌత్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వారానికి కనీసం ఒక్కసారైనా ఉత్తరేణి వేరుతో పళ్ళు తోముకుంటే మీకు దంత సమస్యలు అనేవే దరిచేరవు.
అలాగే మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు ఉత్తరేణి గింజల పొడిని వాసన చూడడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ మొక్కను వాడుకోవచ్చు. ఉత్తరేణి మొత్తం భారాన్ని సేకరించి నీటిలో వేసి కషాయంలా మరిగించి తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి మరియు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు, సంతాన సమస్యలతో బాధపడే స్త్రీలకు ఉత్తరేణి ఒక దివ్యౌషధం. గర్భం దాల్చడంలో ఏవైనా ఆటంకాలు ఉన్నా లేదా గర్భాశయ దోషాలు ఉన్నా ఉత్తరేణి సమూలాన్ని పాలలో ఉడికించి ఋతుక్రమం వచ్చిన మొదటి 4 రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆడవారిలో తెల్లబట్ట వైట్ డిశ్చార్జ్ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. దీనివల్ల శరీరం నీరసించిపోతుంది. అలాంటి వారు ఉత్తరేణి ఆకుల రసాన్ని తీసి పరగడుపున 3 స్పూన్లు తీసుకుంటే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. రక్తమూలసంక లేదా పైల్స్ సమస్యతో బాధపడేవారు ఉత్తరేణి ఆకుల పేస్టును కొబ్బరి నూనెతో కలిపి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేస్తే మంట, నొప్పి తగ్గి త్వరగా నయమవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో అంటే తేలు, జెర్రీ లేదా కందిరీగ వంటివి కుట్టినప్పుడు ఉత్తరేణి ఆకుల రసాన్ని లేదా ఆకుల ముద్దను ఆ గాయం మీద పెడితే విషం హరిస్తుంది. ఒకవేళ వీలైతే ఉత్తరేణి వేరును నోట్లో పెట్టుకుని నమిలి ఆ రసాన్ని మింగు తింటే లోపలికి చేరిన విషప్రభావం తగ్గుతుంది. ఉబ్బసం, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపై వేసి ఆ ఆకుపొగ పీల్చితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. పక్షవాతం వచ్చిన వారికి ఈ ముక్క వేర్ల పొడిని పాలతో కలిపి ఇస్తే నరాల పటుత్వం పెరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు 1 చెంచా ఉత్తరేణి ఆకుల రసంలో కొద్దిగా బెల్లం కలిపి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దానిని ఆముదంతో కలిపి గజ్జి, తామర ఉన్న చోట రాస్తే అవి క్రమంగా తగ్గిపోతాయి. పంటి నొప్పి ఎక్కువగా ఉంటే ఉత్తరేణి గింజల పొడిని ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నీ కలిపి ముద్దగా నూరి ఆ పేస్ట్ని పంటిపై పెట్టుకోవడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం ఆగిపోతుంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ప్రకృతిలో దొరికే ఇలాంటి మొక్కల గురించి అవగాహన పెంచుకోవడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. కేవలం మందుల మీద ఆధారపడకుండా ప్రతిరోజు మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన మూలికలను సరైన పద్ధతిలో వాడుకుంటే పురుషులు మరియు స్త్రీలు అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. మగవారు ముఖ్యంగా తమ శక్తిని, సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తరేణిని ఒక రక్షణ కవచంలా భావించవచ్చు. దంతాల నుండి కిడ్నీల వరకు, చర్మ సమస్యల నుండి సంతాన సమస్యల వరకు అన్నింటికీ పరిష్కారం చూపే ఈ ఉత్తరేణి ముక్క నిజంగానే ప్రకృతి మనకు ఇచ్చిన అమూల్యం. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన విషయాల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడే మగవారికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మనం పంచుకునే ఒక చిన్న విషయం మరొకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఈ ప్రకృతి రహస్యాలను అందరికీ తెలియజేయడమే మన ఉద్దేశం. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతిని ప్రేమించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.